ఆ! నమస్కారం అండి. ఈ వీడియోలో ఎవరైతే ఇంటర్మీడియేట్ తర్వాత బీఫార్మసీ జాయిన్ అవ్వాలనుకున్నారో వారికి ఆహ్, ఇంటర్మీడియేట్‌లో బైపీసీ తీసుకొని ఎంసెట్‌లో క్వాలిఫై అయిన తర్వాత బీఫార్మసీలో ఫ్రీగా జాయిన్ అవ్వొచ్చండి. లేదంటే పేమెంట్ సీట్ ద్వారా బీఫార్మసీలో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇంటర్మీడియేట్ బైపీసీ తర్వాత ఒక్క బీఫార్మసీ కాదు. బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చరు, బీఎస్సీ వెటర్నరీ, బీఎస్సీ ఫుడ్ సైన్సు, బీఎస్సీ నర్సింగు, బీఎస్సీ ఫిజియోథెరపీ ఇట్లా నంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సైన్స్ బ్యాక్‌గ్రౌండ్స్‌కి ఎప్పుడూ మంచి వాల్యూ ఉంటుందండి. ఏ కోర్సు తక్కువ, ఏ కోర్స్ ఎక్కువ అని కాదండి సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో. ప్రతి కోర్స్ చాలా ఇంపార్టెంటు. మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. మీరు కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్స్ ఉన్నాయండి. బీఫార్మసీకి కూడా చాలా ఉన్నాయి. అలా ప్రతి ఒక్క కోర్స్‌కి ఉన్నాయి. మీకేది ఇంట్రెస్ట్ అయితే ఆహ్, కోర్స్‌లో జాయిన్ అవ్వండి. దాని విధి విధానాలు ఎక్కడ ఏ కాలేజీలో చేరాలి, టాప్ మోస్ట్ కాలేజెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు గూగుల్‌లో కూడా చేసుకొని చూసుకోవచ్చు. అలాగే తెలిసిన వారి ద్వారా ఎవరైనా సపోర్టబుల్‌తోనే కాలేజీల్లో జాయిన్ అవ్వండి. మీ సొంతగా మీరు సింగిల్‌గా జాయిన్ అయితే మిమ్మల్ని పిండి పిప్పి చేసి పిసుకుతురు. జాగ్రత్త చూసుకొని జాయిన్ అవ్వండి. ఎలా పడితే అలా మనీ వృధా చేసుకోవద్దండి. మంచిగా జాయిన్ అయ్యి, మంచిగా కోర్స్ కంప్లీట్ చేసుకొని, మంచి పర్సెంటేజ్ తెచ్చుకోండి. తర్వాత మీరు జాబ్స్ తెచ్చుకోవటానికి ఆ పర్సెంటేజ్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో క్లారిటీగా అడగండి. మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. ధన్యవాదాలు.